చేస్తారు. ఒకసారి డాక్టర్ ప్రభు కుమార్ గారు ఉన్నారు, సీనియర్ వైద్యులు, అట్లాగే డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన ప్రస్తుతం డాక్టర్ ప్రభు కుమార్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ సార్, ఈ దారుణం చూస్తుంటే మాకు నిజంగా ఎంత బాధ కలుగుతుంటే, ఈ రకమైన చీటింగ్, ఒక డాక్టర్ అయి ఉండి ఈ రకమైన చీటింగ్, ఎవరి దగ్గర బిడ్డను కొనుగోలు చేసి తీసుకొచ్చి ఫెర్టిలిటీ ద్వారా మీకే బిడ్డను కన్నాను అని చెప్పి వీళ్ళకి అప్పగించి వ్యాపారం చేస్తుంది. ఎంతమంది జీవితాలతో ఆవిడ ఆటలాడుకుంటూ ఉంటుంది. మీ సహ వైద్యురాలను చూస్తూ ఉంటే ఒక డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మీకేమనిపిస్తుంది ప్రభు గారు? దీన్ని 2-3 కోణాల్లో చూడాలి సార్. ఒకటి, యాజ్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు కానివ్వండి, లేదు మా యాంటీ క్వాకరీ ఏదైతే మేము ఇలాంటి వైద్యులపైన చర్యలు తీసుకున్నటువంటి ఐఎంఏ కమిటీ ఉందో దాన్ని నేను చైర్మన్ గా, కో చైర్మన్ గా వ్యవహరిస్తాను. అట్లాగే మీడియాకి చైర్మన్ వ్యవహరిస్తున్నాం. అయితే దీన్ని, ఇలాంటి సందర్భాన్ని ఆల్రెడీ ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళకి సస్పెన్షన్ కూడా జారీ చేయడం జరిగింది. వీరిపైన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐఎంఏ ఆల్రెడీ వారిపైన చర్యలు తీసుకునే విధంగా వారిపైన సస్పెన్షన్ వేటు వేసేసింది. ఆల్రెడీ ఇక్కడ కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఇది ఎంతో బాధాకరం, ఖండించదగిన, సభ్య సమాజం బాధపడి ఖండించేటువంటి విషయం. ఎవరైనప్పటికీ కూడా సమాజంలో తప్పు జరిగితే, ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాత్రం ఎటువంటి భేషజాలు పోకుండా, మా వైద్య వృత్తిలో అయినప్పటికీ కూడా తప్పు జరిగినా, సమాజంలో తప్పు జరుగుతున్నా కూడా, ఇతర వ్యవహారాల్లో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటుంది. మా దగ్గర కాబట్టి డిసిప్లినరీ యాక్షన్ మేము ఇమీడియట్ గా తీసుకున్నాం. వితౌట్, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ బయటికి రాగానే, ఇన్ఫర్మేషన్ లాగా జరుగుతుందని ఉండగానే మేము వెంటనే ఇమీడియట్ గా ఈవెన్ సభ్యత్వం సస్పెన్షన్ చేయండి. ఒకటి. రెండు, సహా వైద్యు, ఇప్పుడు ఇలాంటి వైద్యుల వల్ల, కొంతమంది వైద్యుల వల్ల, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ ఉంటారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు, జడ్జిల దగ్గర ఉంటారు, న్యాయస్థానాల్లో ఉంటారు, అనేక ప్రదేశాల్లో వీళ్ళందరూ ఉంటారు సార్. ఒక్కరిని తీసుకొని మొత్తం మన వైద్య వ్యవస్థని కించపరచలేము. అయితే ఇది ఎంతో బాధాకరమైన విషయం, చింతించాల్సిన విషయం. యాజ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ గా మేము ఆల్రెడీ మా ఐఎంఏ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ దీని మీద స్పందించి, ఐఎంఏ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్, చైర్మన్ గా మేమందరం ఆల్రెడీ దీన్ని ఖండించి వీరిపైన ఇమీడియట్ గా సస్పెండ్, తర్వాత డిస్మిసల్ అన్ని కూడా మేము రెడీ చేసేసాం. అయితే ఏదైతే మీరు చెప్తున్నటువంటి కంటెంట్, ఏదైతే ఎంతో కాలం నుంచి, వీళ్ళే కదండి, మొన్న మేము మీ అందరికంటే ముందే కిడ్నీ రాకెట్ లో జరిగినటువంటి డాక్టర్లకు కూడా హెచ్చరించి అసలు అక్కడికి వెళ్ళే మేము, అందుకనే మొట్టమొదటి నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్తా ఉంది, ఎటువంటి క్వాకరీ పనులకి డాక్టర్లు మీరు వారికి సపోర్ట్ చేయటం కానీ, క్వాక్స్ అనేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటాం కానీ, క్వాక్స్ చేసే ప్రతి విషయంలో మీరు పాల్గొంటాం కానీ, మీరు మాట్లాడటం కానీ, మీరు అటెండ్ చేయటం కానీ, ఏమి మా దృష్టికి వచ్చినా ఇమ్మీడియట్ గా వీఆర్ టేకింగ్ స్టెప్స్. ఇమ్మీడియట్ గా వారిపైన, ఈ రోజు మీకు హైదరాబాద్, తెలంగాణ స్టేట్ లో 500-700 పైన కేసులు మేము నమోదు చేశాం. కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా చలమైన వారిపైన మీద, ఏదైతే ఎంబీబీఎస్ డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళని, వేరే స్పెషాలిటీస్ అని చెప్పినటువంటి వాళ్ళపైన ఇమీడియట్ గా మేము కేసులు పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయదండి ఇలాంటి. సభ్య సమాజం తలదించుకునేటువంటి ఎటువంటి హేయమైనటువంటి చర్యలు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహించబోదు. తస్మాత్ జాగ్రత్త అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్లస్ భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఇలాంటివి మీరు గనక ఎక్కడైనా పార్టిసిపేట్ చేయడం కనుక జరిగితే, మీ యొక్క ప్రమేయం ఉన్నట్టుగా ఏ విధంగా తెలిసినా, ఈ ఒక్క విషయమే కాదండి, కిడ్నీ రాకెట్ కావచ్చు, లేదు ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ కావచ్చు, లేదు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో మీ హాస్పిటల్స్ ఇంకోటి చెప్తున్నాం మేము వైద్యులకి, మీరు మీ తరఫున మీరు వెళ్ళి జాయిన్ అయినా, లేదు మీ యొక్క పేరు వాడుకొని ఏదన్నా హాస్పిటల్ జరిగినా, లేదు మేము మొత్తం ఇవ్వడానికి వెళ్ళానని, ఎనస్థీషియా ఇవ్వడానికి వెళ్ళినా కూడా, ఇండైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యూ, ఎస్పెషల్లీ ఎనీ డాక్టర్ ఇన్ ద స్టేట్, ఈ స్టేట్ లో ఉన్నటువంటి ఏ డాక్టర్ అయినా సరే, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. మీరు కొంతమంది డాక్టర్లు, నాకు తెలియదండి, నన్ను పిలిచారు, నేను మత్తిచ్చి వచ్చాను, నో. ఇవి కూడా మీరు ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అంటే మీరు తెలుసుకోవాలి, ఆ హాస్పిటల్ రన్ చేస్తుంది ఎవరు, ఆ హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ ఎవరు,
ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ గా పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని కంప్లీట్ పర్మిషన్స్ తో పాటుగా ఆ హాస్పిటల్ అంతా కావాల్సినటువంటి డిఎంహెచ్ఓ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పర్మిషన్స్ ప్లస్ మీ మీ జిల్లా ఉన్న డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వీళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్ని ఫాలో అవుతుందా లేదా అంటే నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ గా తమ పేరు ప్రచురణ చేసి ఆ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటారు. మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటాడు, వాడెవడో తెలియదు, వీడెవడో తెలియదు. అలా కాకుండా మీరు ఎవరితో పనిచేస్తున్నారు, మీ హాస్పిటల్ కి అప్రోప్రియేట్ లైసెన్స్ ఉంటున్నాయా, మీరు పనిచేస్తున్న హాస్పిటల్ కూడా అప్రోప్రియేట్ లైసెన్స్ ఉందా, మీరు పనిచేసే కొలీగ్స్ ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకొని మాత్రమే ఇప్పుడున్నటువంటి వైద్యులు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఐ ఓపెనర్. వైద్య వ్యవస్థలో ఇది ఒక సంచలనమైనటువంటి విషయం. ఇది ఒక ఐ ఓపెనర్. నాకు తెలియక వెళ్ళానండి హాస్పిటల్కి, నన్ను పిలిచారు, నన్ను బతిమన్నారు, నన్ను పిలిచారు, నాకు ఆపరేషన్ చేయమని చెప్పారు. నేను ఓన్లీ అవుట్ సైడ్ కన్సల్టెంట్ ని, నేను వెళ్ళి ఆపరేషన్ చేసి వచ్చాను. నో, ఇవన్నీ కూడా కరెక్ట్ కూడా, ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ సెటప్స్ లో కూడా ఇవన్నీ వసతులు ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు డాక్టర్ పైన ఉంది. మీకు గనక అక్కడ ఏమన్నటువంటి విషయాలు కనపడితే, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కనపడుతుంటే మీ హాస్పిటల్ అనుమానం వస్తే చూడండి, చెప్పండి, చూసి చెప్పండి. అండ్ మాకు లాంటి కంప్లైంట్ చేయండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇస్ రెడీ టు టేక్ యాక్షన్. చూడండి, చెప్పండి, మనం సార్ట్అవుట్ చేయాలి ఆ విషయాన్ని. వెంటనే మీరు చూసి కనుక మాకు చెప్తే మేము వెంటనే దానిపైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, అది రాష్ట్ర పరిధిలో రాష్ట్ర పరిధిలో, కేంద్ర పరిధిలో కేంద్ర పరిధిలో, ఎల్లంత పరిధిలో ఉంటే అక్కడ ఇమ్మీడియట్ గా వారి మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులు కూడా ఈరోజు తస్మాత్ జాగ్రత్తగా ఉండి, నేను వెళ్ళాను, చూశాను, అక్కడ ఏదో జరుగుతుంది, నన్ను కోఆపరేట్ చేయమన్నారు, నేను ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశాను, నేను ఆపరేషన్ చేయడం వరకే నన్ను పిలిచింది, నాకు కేసు హిస్టరీ తెలియదు, పేషెంట్ ఎవరో తెలియదు, తప్పు. ఇలాగ మిమ్మల్ని కోర్టులు యాక్సెప్ట్ చేయవు. కాబట్టి వైద్యులు ఇది దృష్టిలో పెట్టుకొని కేసు హిస్టరీతో పాటు పేషెంట్ ఎవరు, వాళ్ళ తాలూకా ఏంటి, నువ్వేం చేస్తున్నావు, ఇలాంటి పని కోసం వారికి వెళ్ళావు, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఈరోజు చాలా ఉంది. కేవలం నన్ను పిలిచారు, నేను వెళ్ళాను, చూశాను, మందులు రాసి వచ్చారు, మీ పేరున్నా చాలు, యు ఆర్ అండర్ ద రికార్డ్, అండర్ ద స్క్రూటినీ ఆఫ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ప్రభు గారు